నేను మీ సింగర్ మౌనిక యాదవ్. మొత్తానికి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను. ఫస్ట్ వీడియో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమొరీస్ మీ అందరితో పంచుకోవాలని అనుకున్నా. అందరికీ చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే చాలా ఇంపార్టెంట్, అట్లాగే నాకు కూడా ఇంపార్టెంట్. నేను నా చైల్డ్హుడ్ మెమొరీస్ని మీ అందరికీ చెప్పాలి అంటే ఒక పర్సన్ రావాలి. ఆ పర్సన్ తోటే నా చైల్డ్హుడ్ స్టార్ట్ అయింది కాబట్టి తనని పిలిచిద్దాం. మీ అందరికీ చెప్పినాను కదా నా చైల్డ్హుడ్ ఎవరితో స్టార్ట్ అయిందని. తనే ద గ్రేట్ అక్కయ్య పద్మావతి. అవును, ద గ్రేట్ అక్కయ్య అన్న. ఏమన్నా తప్పుగానా? కెమెరా ముందు కూడా ఇట్లా ఉంటావు? అవును, నిజం చెప్పు. కెమెరా ముందు ఇట్లా ఉంటే కెమెరా తర్వాత కూడా ఇట్లా చేసుకొని చెప్పు. ఇలానే ఉంటా అక్కయ్య. ఓకే ఓకే సరే, కానీ మన చైల్డ్హుడ్ మెమొరీస్ అన్ని వాళ్ళకి ఒకసారి చూపిద్దాము. అంటే ఎట్లాగో నువ్వు ఉన్నావు కదా అని, తర్వాతనే కదా నేను ముట్టినా కాబట్టి చెప్పాలి కదా వాళ్ళందరికీ. సో అదే అందుకే నేను పిలుచుకున్నది, అందుకే నువ్వు చెప్పమని నా గురించి గొప్పలు. సరే ఏం పర్లేదు, వాళ్ళు తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది కాదు, ఎందుకు ఇదే లేదు, ఫస్ట్ ఇదే ఉంది. ఇట్లా ఫస్ట్ ఇటు నుంచి స్టార్ట్ పుట్టింది. ఓహో అట్లానా? ఓకే అయితే అంతే కదా, నేను కదా పుట్టింది. ఇట్లా ఇది నేను, ఇది ఈమె అక్కయ్య. ఈమె ఎందుకు వచ్చి నా పక్కకు నిలబడ్డదా అని నేను అట్లా చూస్తున్నామని. ఇది ఎక్కడ తీసుకున్న ఫోటో గుర్తుందా నీకు? చిన్నప్పుడు మా ఇద్దరికి కలిపి ఒక ఫోటో తీద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళు ఫోటో తీపిచ్చింది మా ఇద్దరిని. కాకపోతే తను అప్పుడు ఇంకా నిల్చుంటలేదు, తీసుకొచ్చి నా పక్కకు నిలబెట్టినందుకు ఎందుకు నా పక్కకు నిల్చున్నా అని చెప్పేసి చూస్తున్నా అని చెప్పి మా అమ్మ చెప్పింది నాకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడండి ఎట్లా. కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, చిన్నప్పుడు నన్ను వద్దన్నది. నేను బెడ్ మీద పడుకుంటే కూడా నన్ను గుంజి కింద పడేసింది. ఈ పాప వద్దు మనకి, ఈ పాప వద్దు అని చెప్పేసి నన్ను పడేసింది. అదే ఎప్పటికీ అదే గుర్తు చేస్తాను. ఫీల్ అవుతుంది, ఇప్పుడు ఫీల్ అవుతుందా? అప్పుడు అన్నా, కానీ నిజంగానే ఎవరికన్నా ఇచ్చేయండి పాపని, ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పి. అవును పర్లేదు, నీతో నీ టార్చర్ తప్పేది పోనీ ఇచ్చేసిన. ఈ ఛానల్ పెట్టి నన్ను మొత్తం చూసి కెమెరా ముందే మీ ముందే నన్ను ఎట్లా టార్చర్ పెడుతుందో ఇంట్లో కూడా ఎట్లనే చేస్తుంది. తర్వాత ఫోటో చూపి అంటే నా ఫోటో వద్దా? ఆల్రెడీ నీ ఫోటో చూపించిన. చూపించలేదు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరంటే నేను అనమాట. నేను పుట్టి పెరిగిందంతా ఆల్మోస్ట్ గోదావరికని. మా గోదావరికనిలో తీసుకున్న ఫోటో నా ఫస్ట్ ఫోటో ఇది. ఈ ఫోటో బతుకమ్మ పండుగకి మేము ముగ్గురం, అమ్మ, నేను, మౌనిక ముగ్గురం. చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఆడపిల్లలకి చాలా ఇష్టం కదా. మా ఇంట్లో కూడా సేమ్ మా అమ్మ వాళ్ళు మాకు కొత్త బట్టలు తీసుకొచ్చి సేమ్ బతుకమ్మ వేసి. కానీ ఈ ఫోటో మొత్తంలో నేను ఎందుకు ఇక్కడ బొట్టు పెట్టుకున్నానా అని గమనిస్తున్నా. బొట్టు పెట్టుకోవడం కాదు, ఇక్కడ పెట్టుకున్నా. చూస్తే మీకు అర్థమైపోతుంది మౌనిక ఫేస్ ఎట్లుందో ఒకసారి గమనించండి. ఇప్పటి ఫేస్ అప్పటి ఆల్మోస్ట్ చిన్నప్పటికి ఇప్పటికి ఎవరికైనా తేడా ఉంటది. కాదు, నువ్వు చిన్నప్పుడు అవును కరెక్టే, చిన్న అదేలే అయితమేలే. కానీ నాకు ఇది ఎందుకో కొత్త తేడా అనిపిస్తుంది. నాకు అమ్మ బాబాయ్ చిన్నప్పటి నుంచి తేడానే. అట్లా కాదు, ఇక్కడ బొట్టు పెట్టుకున్నా. నేను చిన్నప్పుడు నాకు తెలియకుండానే ఇక్కడ బొట్టు పెట్టుకునేదాన్ని, ఎందుకో నాకు కూడా తెలియదు. బొట్టు ఇప్పటికీ ఉంది ఇక్కడ. అదే చెప్పిన చిన్న. అట్లా కాదు, ఇంకొకటి దీని గురించి చెప్పాలి. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ తోటి నేను 1, 2, 3 అని చిన్నప్పుడు ఆడుకునేది. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ డ్రెస్ కావాలని మరీ నేను కొనుక్కున్నా ఇది బతుకమ్మకి. ఫస్ట్ ఏమో అమ్మ మన ఇద్దరికి రెడీ చేసి బయటికి పంపించేసేది. మనం అంతా అన్ని తిరిగేసి వచ్చి తర్వాత బతుకమ్మలు పట్టుకొని స్టైల్గా ఫోటో దిగేది. ఈ ఫోటో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇది నువ్వు మమ్మీ ఇద్దరు. ఇక్కడ ఇద్దరమే, మౌనిక మిస్ అయింది. ఆమె ఎక్కడికి పోయిందో మాకు కూడా తెలియదు. ఏమో ఎక్కడ ఆడుకుంటున్నాను నేను. ఇక్కడ అమ్మ, మా మమ్మీ, మా డాడీ ఇద్దరు చాలా యంగ్ లుక్ వాళ్ళు అప్పుడు. ఇక్కడ మా డాడీ ఉన్న నేను. ఇది ఎప్పుడు తీసుకున్నాము? ఇది కూడా సేమ్ దసరా అప్పుడే. ఇది కూడా బతుకమ్మ అప్పుడే, కానీ దసరా అయిపోయిన తర్వాత దసరా రోజు. అది బతుకమ్మ పండుగ రోజు అయితే ఇది దసరా రోజు. అప్పట్లో ఫొటోస్ మనకి ఇప్పుడు అంటే మనం మొబైల్స్ లో దిగుతాము, కెమెరామెన్స్ ని పిలుచుకొని మరీ దిగుతాము. కానీ అప్పట్లో లేవు కాబట్టి కెమెరాస్తో దిగుతాము. కానీ అప్పట్లో ఏంటంటే పండుగలకు, బతుకమ్మ పండుగకి, దీపావళి పండుగకి మాకు అప్పుడు ఇంటి దగ్గర ఫోటో స్టూడియో ఉంటే అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి మరి బతుకమ్మకి వెళ్ళి దిగేది. స్టూడియోకి పోయి మరీ దిగుతాం. ఈ ఫొటోస్ అన్ని అవే. ఈ ఫొటోస్ ఇదేమో మన ఇంట్లో రెంట్కున్న పాప వాళ్ళ బర్త్డే అప్పుడు దిగిన ఫొటోస్. మేమిద్దరం అప్పుడు చాలా అమాయకంగా ఉంది మౌనిక. అవునా? నిజమా? మా అక్క దీంట్లో జీన్స్ వేసుకుంది. అప్పట్లో మౌనిక అమాయకురాలు, ఇప్పుడేం కాదు.
ఈ ఫోటో కూడా ఈ ఫోటో ఇవి ఫోటో స్టూడియోలో తీసుకుంది. ఫోటో స్టూడియోలోనే. ఇది కూడా ఫోటో స్టూడియోనే. అవును, ఆల్మోస్ట్ ఇవన్నీ ఫోటో స్టూడియోకి వెళ్ళి మరీ తీసుకొని మేము ఈ ఆల్బమ్లో పెట్టుకున్న ఫొటోస్. కొంచెం ఇంటర్ ఆ టైంలో తీసుకున్న ఫొటోస్ ఇవి. అవును, ఇది కూడా ఇంటర్. ఆల్మోస్ట్ ఇవన్నీ ఇంటర్లో దిగినవి. ఇగో ఇక్కడ మౌనిక 10th ఆ టైంలో ఈ ఫోటో. ఇది కూడా 10th ఆ టైంలోనే. అప్పుడు కూడా సేమ్ ఫస్ట్ టైం చీరలు కట్టుకున్నప్పుడు మేము ఫస్ట్ టైం ఇద్దరం శారీస్ కట్టుకొని రెడీ అయ్యి దిగిన ఫొటోస్ ఇవి. ఫోటో స్టూడియోకి వెళ్ళి మరీ ఇట్లా ఈ స్టిల్స్ అప్పుడు ఇట్లా దిగేవాళ్ళం. మా అక్క మా డాడీ ఇద్దరు నా బర్త్డేకి తీసుకున్న ఫోటో ఇది. ఎక్కువ వాళ్ళిద్దరివే ఉంటాయి, మా మమ్మీ నాయి ఉంటాయి అనమాట. ఆమె డాడీ సైడ్, నేను మమ్మీ సైడ్ అన్నట్టు అట్లా. మా డాడీతో ఎక్కువ నాకే. ఇది మా అక్కకు పెళ్లి కావాలని చెప్పేసి వినాయకుడిని విగ్రహము పెట్టిస్తామని చెప్పేసి మొక్కుకున్నప్పుడు అప్పుడు నేను దిగిన ఫోటో అనమాట ఇది. ఎప్పుడు? అవును, నీకు పెళ్లి కావాలని చెప్పేసి మేము దేవుడిని పెట్టిస్తామని మొక్కినప్పుడే ఇది. అవును, నీకు తెలియదేమో, మాకు తెలుసు. ఇది నా ఆల్మోస్ట్ 10th క్లాస్ ఫోటో. ఇది ఆ ఫోటో గురించి ఎందుకులే ఇప్పుడు. కానీ ఈ ఫోటో చూసిండు కదా, తను మా బెస్టీ భవానీ. ఎప్పటికీ నా మీద ఫీల్ అవుతూ ఉంటుంది. మాట్లాడవు, ఎప్పుడు మళ్ళీ కాల్ చేయవు, మొత్తం దూరం అయిపోయినావు, ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయినావు, అది ఇదని మాట్లాడుతుంది. అట్లా ఏం లేదు, నాకు ఎప్పటికీ తను నాకు బెస్టీయే. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కూడా తను బెస్టీ. ఎందుకంటే నేను కాలేజ్కి పెద్దగా వెళ్ళకపోయేదాన్ని, స్కూల్కి పెద్దగా వెళ్ళకపోయేదాన్ని. నాకు ఎప్పుడు ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మా అక్క నేను ఇద్దరం వెళ్ళిపోతూనే ఉండేది. కానీ నేను స్పెషల్గా కాలేజ్కి వెళ్ళేది తన కోసమే వెళ్ళేది. ఆ విషయం తనకు కూడా తెలుసు. తనే లంచ్ బాక్స్ తీసుకొచ్చేది నాకు, తన బాక్సే తినేది, కాలేజ్కి వెళ్తుండే తను తీసుకొస్తుందని చెప్పేసి. చాలా మెమోరీస్ ఉన్నాయి మా ఇద్దరికి. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫ్యామిలీ. నాకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ అంటే ఎవరంటే నాకు ఆల్వేస్ బెస్టీ అంటే భవానీయే. అట్లా ఈ ఫోటో గురించి మా ఫ్యామిలీ ఫోటో. నలుగురము అప్పుడు మౌనిక బర్త్డే రోజు నార్మల్గా దిగిన ఫోటో ఇది. ధర్మపురి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు పుష్కరాలు అప్పుడు దిగిన ఫోటో ఇది. ఆ టైంలో ఇద్దరం కలిసి పుష్కరాలకి ప్రోగ్రామ్ కోసం అని వెళ్ళినాము. అప్పుడు ఇద్దరం కూడా. ఇది కూడా ఆల్మోస్ట్ దసరా అప్పుడే. దసరా అప్పుడు బతుకమ్మ. ఇది ఢిల్లీ. అవును, ఢిల్లీ. మేము ఇండియా గేట్ దగ్గర ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను దిగిన ఫోటో ఇది. అప్పట్లో బతుకమ్మ ఉత్సవాలు ఢిల్లీ, ముంబై అక్కడ బాగా చేస్తుండే వాళ్ళు కదా. అప్పుడు మేము వెళ్తుండే. అప్పుడు బతుకమ్మ సంబరాల కోసం అనే ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మేము కూడా అప్పుడు పార్టిసిపేట్ చేసినాం కదా, అప్పుడు వెళ్ళినాము. ఇవి ఆల్మోస్ట్ ఇవన్నీ బతుకమ్మలకు దిగిన ఫొటోసే ఉంటాయి మావి. అంటే నాకు తెలిసి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మ అంటే చాలా ఇష్టమైన పండుగ. అప్పుడే బాగా రెడీ అవుతారు, అప్పుడే గ్రాండ్గా రెడీ అవుతారు కాబట్టి ఇష్టం ఉంటుంది. బతుకమ్మ పూలు తీసుకురావడము, పొద్దున్నే పేరవడము, వాటికి కలర్లు వేయడము, మస్తు ఇంట్రెస్ట్ ఉండే బతుకమ్మ పండుగ. ఇప్పుడేమో ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఊర్లు పట్టుకొని పోతున్నాము. ఇది కాలేజ్లో, ఇది ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా బాగా చేస్తుంటే మేము. అక్కడ నేను డ్యాన్స్ చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చి మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. వీళ్ళందరూ డ్యాన్స్ చేసింది. ఇది మౌనిక 10th. ఇది నా 10th. ఇది నేను నా 10th క్లాస్లో డ్యాన్స్ చేసింది. ఇది స్కూల్ డే ప్రోగ్రామ్స్లలో అప్పుడు ఫేర్వెల్ డే అని చెప్పేసి చేస్తుంటారు కదా, అప్పుడు ఆ టైంలో మౌనిక స్కూల్లో పర్ఫామ్ చేసింది. ఇది కాలేజ్లో టీచర్స్ డే ఆ టైంలో నేను ఆ ఫోటో. ఇది కూడా మా ఫ్రెండ్స్. ఇదంతా డ్యాన్స్. ఇది మా బ్యాచ్ అనమాట. ఇది నా 10th. అప్పుడు నాకు ఎక్కువ డ్యాన్స్ అంటే ఇష్టం. అసలు మెయిన్గా చెప్పాలంటే నాకు డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టము. సింగింగ్ అక్కకే ఇష్టం. అక్క ద్వారానే నేను వచ్చిన. అప్పుడు డ్యాన్స్ ఎక్కువ చేస్తుండే అనమాట. అప్పుడు చేస్తున్నది. ఇలా ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇక్కడ. నేను ఒక్కదాన్నే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇవన్నీ కాలేజ్ స్కూల్ డేనే కదా. ఇది కాదు, ఇది కూడా కాలేజ్లోనే దిగింది. ఇది కాలేజ్లో నేను ఇది ఒక స్కిట్ చేసినాం మేము కాలేజ్లో. అప్పుడు చేసింది ఇది. బీర్ బాటిల్. అప్పుడు అట్లా కొంచెం ఒక డైలాగ్ చెప్పడానికి బీర్ బాటిల్ పట్టుకున్నాను అనమాట నేను. అప్పుడు నిజంగా బీర్ లేదా? ఏం లేదు, ఉట్టిగానే ఏదో షో అప్ అట్లా పట్టుకున్నాం అంతే. అలా ఏం లేదు. నాకైతే తెలియదు. లేదు, మేమంతా ఈ గ్యాంగ్ అంతా కలిసి ఒక స్కిట్ చేసింది అనమాట. ఈ గ్యాంగ్ మాది బాగా ఫేమస్ గ్యాంగ్ అనమాట మా కాలేజ్లో. మేము బేకరీ కానీ అటని తినడానికి వెళ్తుండేది అనమాట. మాది ఉమెన్స్ కాలేజ్. తినడానికి మేము బయటికి పోతుండే, మస్తు ఎంజాయ్ చేస్తుండే. నిజంగా చాలా బాగుండే కాలేజ్ డేసే. ఇది అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అప్పుడు టెంపుల్లో అమ్మ వాళ్ళిద్దరు కూడా
దండలు వేసుకొని అప్పుడు దేనికో అవసరం అని చెప్పేసి పెళ్లి ఫోటో ఉండాలి అని చెప్పేస్తే పెళ్లి టైంలో ఫొటోస్ లేవని ఇద్దరు ఇది ఫ్యామిలీ ఫోటో పుష్కరాలప్పుడు అందరం కూడా గంగా స్నానానికి అని వెళ్ళినాము. ఇది కూడా ఢిల్లీలోనే, ముంబై ఇది అవును, ఇది ముంబైలో దిగిన ఫోటో. ఇది ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడే దిగిన ఫోటో అది. ఇది ఇద్దరం కలిసి కాలేజ్లో అంటే మేము ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మాకు అంటే అప్పట్లో అబ్బాయి అమ్మాయి కలిసి డ్యాన్స్ చేసే సిచ్యువేషన్స్ అప్పుడు ఉండేవి కాదు కదా. ఇప్పుడు అంటే నార్మల్గా చేస్తున్నారు, కానీ అప్పుడు నేను అబ్బాయిని మా అక్క అమ్మాయి. అప్పుడు ఏ సాంగ్ చేస్తున్నావు నీకు గుర్తుందా? ఆడొస్తా జానకి అనే పాట. మేమే డాన్స్ నేర్చుకొని మేమే కొరియోగ్రఫీ చేసుకొని మేము మా కాలేజ్లో మేము ఈ డాన్స్ చేస్తామని చెప్పేసి చేసిన డాన్స్ ఫోటో ఇది. 9th వరకు మౌనిక అబ్బాయిలాగా బేబీ కటింగ్ ఉంది. అంటే మా ఇంట్లో అబ్బాయి లేరు కాబట్టి నన్ను చిన్నప్పటిదాకా బేబీ కటింగ్, నాకు ఆల్మోస్ట్ జీన్స్ అట్లనే వేసేది అనమాట. 10th వరకు అట్లనే ఉంది. 10th తర్వాతనే తను జుట్టు పెంచింది. అప్పటి వరకు అబ్బాయి లెక్క 10th తర్వాతనే హెయిర్ కట్. ఇది ఇద్దరం అవును డాన్స్ చేసింది. ఇదంతా ఇది కూడా కాలేజ్లోనే డాన్స్ చేసాను. అవును, ఇద్దరం అక్క నేను ఇద్దరం కలిసి డాన్స్ చేసింది. ఫ్రెండ్స్ తోటి నేను డాన్స్ చేసిన, వీళ్ళ ఫ్రెండ్స్ తోటి. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు చాలా క్లోజ్ అనమాట. దానికంటే ఎక్కువ నాతోటే క్లోజ్ ఉంది. అవునవును, నాతో ఎవరు క్లోజ్గా ఉంటారు? నీతోనే ఉంటారు అందరూ. నీ ఫ్రెండ్స్ నాతోనే ఎక్కువ. అవును, ఆహో నీ ఫ్రెండ్స్ నాకు క్లోజ్ ఉంటారు మరి. పర్లేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇవి కాలేజ్లో ఫోటో. ఇది కాలేజ్లో దిగిన ఫోటో. ఇది ముంబైలో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇది అందరం కలిసి అప్పుడు గ్రూప్ ఫోటో దిగింది. అంతా మా గ్యాంగ్ టీఎస్ఎస్ బ్యాచ్. వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. నా పేరు గుర్తుందా చెప్పు? నిరోష. ఈమె పేరు సృజన. బాగానే గుర్తుంది. ఈమె పేరు మానస. ఆమె నీ ఫ్రెండ్. ఈమె నా ఫ్రెండ్. నీ ఫోటోలకి ఎందుకు వచ్చింది? మీరు నాతో ఎందుకు దిగిర్రు? ఏమో మరి, అసలు మానస నువ్వు ఎందుకు దిగినావు అసలు ఈమెతో ఫోటో? నువ్వు నా ఫ్రెండ్ కదా. నా ఫ్రెండ్ కాబట్టి దిగింది. ఏమో మరి నాకు తెలియదు. ఇగో ఇక్కడ ఉంది నాతో పాటు మానస. దీంట్లో కూడా కొన్ని ఉంటాయి. మా డాడీ చూడండి ఎంత బాగుంది. మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అంటే మా ఎడ్ల బండి నడిపేటోడు డాడీ. అమ్మాలు పని చేసేటోడు రైస్ మిల్లులో. ఆ టైంలోనే నాన్నకి ఒకరోజు కాలు మీద బియ్యం బస్తా పడి కాలు ఇంత వాసిపోయింది. అయినా కూడా బియ్యం బస్తాలు మోసి నైట్ అంతా కూడా పని చేసి ఆ డబ్బులతోటి ఫీజు కట్టి మమ్మల్ని చదివించింది అప్పట్లో మా డాడీ. ఇది చిన్నప్పుడు తీసుకున్న ఫోటో. ఇది 7th క్లాస్లో మా క్లాస్ రూమ్లో అప్పుడు స్కూల్లో తీసింది ఫోటో. దీంట్లో నేనే ఉన్నా. నేను కూడా ఉన్నా. ఇగో ఇక్కడ ఉంది మౌనిక. ఇక్కడ నేనున్నా. బేబీ కటింగ్ అని చెప్పినాం కదా, బేబీ కటింగ్ హెయిర్ బ్యాండ్ పెట్టుకునేది. నేను ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకునేది. నాకు చిన్న బేబీ కటింగ్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉండేది. ఈ ఫ్లవర్ పెట్టుకుంటే కొంతమంది కుళ్ళు వచ్చేది, కానీ అది ఎవరో నేను పేరు చెప్పాను. ఎవరంటే నా ఎనిమి. ఎవరు చెప్పు? అది కట్ చేయి. మా అమ్మమ్మ. ఈమె గురించి చెప్పాలంటే మీ అందరికీ ఒక కొత్త విషయము నాకు తెలిసి ఈ వీడియో ద్వారా. మా అమ్మది పక్కా ఆంధ్ర, మా నాన్నది తెలంగాణ ఆంధ్ర మిక్సింగ్ అనమాట. కానీ మా అమ్మ మమ్మల్ని తెలంగాణ ఉద్యమంకి కూడా మీరు ముందుండి వెళ్ళండి అని చెప్పేసి పంపించింది మా మమ్మీ. ఆంధ్ర అట్లేంటి ఇట్లేంటి అనేసి ఎప్పుడూ అనలేదు. మీ అందరికీ తెలియదు, వాళ్ళది ఆంధ్ర మాది తెలంగాణ అనమాట. ఈ వీడియోలో ఒక కొత్త విషయం. వీళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్తా, వీళ్ళతో పాటు అందరి ఏమంటారు ముందు ఇంకా వీడియోస్లలో నేను వీళ్ళందరినీ మా ఫ్యామిలీ ఇంకా అన్నీ చూపిస్తాను. నేను ఓన్లీ ఇది ఫొటోస్లో ఉన్న మెమొరీస్ మాత్రమే మీ అందరికీ నేను చూపించింది. ఇవి కాకుండా ఇంకా చాలా మెమొరీస్ ఉన్నాయి. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో చాలా మెమొరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మాకే కాదు మీ అందరికీ కూడా ఉంటాయి. చదువుతున్నది అంతా నా 10th వరకు గోదావరి. కానీ చిన్నప్పుడు లిటిల్ ఫ్లవర్ స్కూల్, సిద్ధార్థ స్కూల్లో చదువుకున్నాము. సిద్ధార్థ స్కూల్లో విజయానంద్ సార్ వీళ్ళంతా కూడా మాకు చాలా సపోర్ట్. స్కూల్ డేస్ ఆ టైంలో కూడా మా స్టడీస్కి. తర్వాత జమ్మికుంటకి షిఫ్ట్ అయిపోయినాం. అసలు మా ప్రాపర్ వచ్చి కానిపర్తి, నాన్న వాళ్ళది. మా ఊరి ఇంకా అది కానిపర్తి అంతా గోదావరి. కానీ ఈ తర్వాత నానమ్మ వాళ్ళ కోసం అని మేము జమ్మికుంటకు వచ్చి స్టడీస్ అంతా జమ్మికుంట, కాలేజ్ డేస్ అంతా ఇంటర్ జమ్మికుంట కూడా జమ్మికుంటలోనే చేసినాము. తర్వాత మెల్లిగా ఇక ఈ
ఈ సింగింగ్ జర్నీ అంతా ఇటు జమ్మికుంటకు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ తర్వాత జమ్మికుంట నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం అనమాట. చిన్నప్పుడు 6th 7th ఆ టైం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుకున్నప్పుడు మేము మ్యాక్సిమం మా స్కూల్కి అమ్మనే బాక్స్ తీసుకొస్తుందని చెప్పిన కదా నేను. తినిపించినప్పుడు అమ్మ చాక్లెట్లు బఠానీలు అప్పుడు రూపాయి 2 రూపాయలు కాదు 5 రూపాయలు ఖచ్చితంగా 5 రూపీస్ నాకు 5 రూపీస్ ఇద్దరికి కొనిచ్చి మరి తినిపించి తను తినిపిస్తేనే మేము తినేది. మా అంతటా మేము బాక్స్ కలుపుకొని కూడా మేము తినేటోళ్ళం కాదు. అట్లా తినిపిస్తేనే తినేవాళ్ళం అన్నట్టు. మధ్యాహ్నం వచ్చి ఏమన్నా కొనిపించి వెళ్ళేది. కొనిపించిన తర్వాత యాక్చువల్గా మా టీచర్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండే. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ధనలక్ష్మి టీచర్ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇవాళ ఏం కొనిచ్చింది మీ అమ్మ అని చెప్పి అడిగేది. చాక్లెట్ బఠానీలు ఏంటి, ఒక జేబులో అప్పుడు ఫ్రాక్ ఈ జేబులో బఠానీలు ఈ జేబులో చాక్లెట్. స్కూల్ అయిపోయేంత వరకు ఈరోజు ఏం కొనిచ్చిందని చెప్పేసి అడిగితే బఠానీలు కొన్ని టీచర్కి పెడితే టీచర్ కాదు సార్ ఎక్కడ కొడతాడో అని చెప్పేసి భయం అయ్యేది కొంతమంది. కానీ ఈ మేడం వస్తే మాత్రం మేడమే కదా అని చెప్పి నోట్లేసుకుని ఎందుకంటే తను కూడా అడుగుతుంది కదా మీ మమ్మీ మేము చాక్లెట్ తినుకుంటా అప్పుడు ఆ మెమరీస్ బాగా గుర్తు చేస్తుండే ఇప్పటికీ కూడా. కానీ ఆమె ఎంత జాలీగా ఉంటుందో అంత స్ట్రిక్ట్. అప్పుడు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు గాజులు వేసుకున్న గాజుల మించలు కొట్టేది, నెయిల్ పాలిష్ పెట్టుకున్నా తీసేయమని తిట్టేది, పట్టీలు పెట్టుకున్నా కొట్టేది. అంత స్ట్రిక్ట్ ఉండేది టీచర్ కూడా. ఇప్పటికీ అంత ఫన్నీ ఇప్పటికీ కూడా గుర్తు చేసుకొని మా పాపతోటి కూడా మొన్న రీసెంట్ గా కూడా మీ మమ్మీ దగ్గర నేను బఠానీలు తీసుకొని తిన్నా, మీ మమ్మీ దగ్గర నేను చాక్లెట్ తీసుకొని తిన్నా అని చెప్పేసి చెప్పింది. అవన్నీ కూడా చాలా గుర్తొస్తాయి. అవన్నీ చాలా జోక్ అనిపిస్తుంది. ఆ టైంలో అంత అనిపించలేదు కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఆ మెమరీస్ ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. కానీ స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ స్పెషల్. అప్పుడు ఏమీ తెలియని వయసు, అప్పుడు ఏ టెన్షన్స్ ఉండే మనకి ఏవి ఉండే కాబట్టి ఆ టైంలో కేవలం స్కూల్కి వెళ్ళినామా చదువుకున్నామా ఎంజాయ్ స్కూల్కి. అప్పుడు ఖచ్చితంగా స్కూల్కి మాత్రం ఇద్దరం కూడా ఏడవకుండా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాము అనేదే లేదు. చిన్నప్పుడు కూడా మేము పోతాం అక్కలతో స్కూల్ పోతాం. ఇంకొకటి నాకు బాగా గుర్తుకొచ్చింది ఏంటంటే మేము ఇద్దరం చేసిన చిలిపి పని అంటారు కదా, అదేంటంటే అక్క నేను ఇట్లా చేతులు పట్టుకొని ఎవరి పెళ్ళో తెలియదు పోయి అన్నం పెట్టండి మాకు ఇద్దరం తినేసి వచ్చిన చెప్తా. దాని గురించి నేను చెప్తా. యాక్చువల్గా చిన్న ఏజ్ అప్పుడు 3 years 4 years ఆ ఏజ్లో చిన్నప్పుడు నేను ఎటు పోయినా కానీ చెల్లెని చేయి పట్టుకొని తీసుకొని పోతుండే. అయితే ఒకరోజు పొద్దంతా బయటనే ఆడుకుంటూ బయటనే ఉన్నాము. మా అమ్మ మా కోసం వెతికిందంట, ఎక్కడికి పోయారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిండ్రు అని వెతికితే సాయంత్రం ఇంటికి వచ్చినాం ఆడుకుంటూ పిల్లలతో. ఇక సాయంత్రం వచ్చిన తర్వాత అప్పుడు పొద్దుటి నుంచి ఎక్కడికి పోయినరు అన్నం తినరా అని చెప్పేసి అంటే మేము తిన్నామమ్మా అని చెప్పేసి ఎక్కడికి పోయిండ్రు ఇంటి పక్కకు ఒక పెళ్ళి అవుతుంటే ఆ పెళ్లికి ఇద్దరం కలిసిపోయి అన్నం తిని ఇంటికి వచ్చినామంట. అప్పుడు చిన్నప్పుడు అట్లా మెమరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది నిజంగా. ఆ రోజులే నిజంగా చాలా అంటే చాలా బాగుండేవి. ఇప్పుడు ఇట్లా పడుకుంటే చాలు 100 ఆలోచనలు అది ఇది. అప్పుడు ఏం లేదు, స్కూలు చదువుకున్నామా పడుకున్నామా తిన్నామా అమ్మ నాన్న అంతే, ఏది లేదు. అట్లుండేవి అప్పుడు మెమొరీస్. ఇది మా చైల్డ్హుడ్ మెమొరీస్ వీడియో. మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ శివంగి పిల్ల. మీ అందరికీ ఒక క్వశ్చన్, మీ అందరికీ ఒక బెస్ట్ మెమొరీ ఏదైతే ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.